రైట్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ రజితారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, ఎట్లా చూస్తారు? మార్నింగ్ నుంచి కూడా కోర్టు తీర్పు తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు? అంటే ఆయన ఉద్దేశం కూడా అదే కదా, అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఫాల్ట్ కేసులన్నీ ఇవన్నీ కుట్రపూరిత కక్షపూరిత చర్యలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడని ప్రజలకు అర్థమైంది. ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఏదో రకంగా చేస్తాడు. ఆయన ఇంతకుముందు కూడా పవర్ పర్చేస్లో ఇదైందని చెప్పి అప్పుడు కేసు పెట్టిండు. ఇప్పుడు మన మనీ లాండరింగ్ అన్నారు, దాని మీద పెట్టిరు. కాళేశ్వరం కమిషన్ అన్నారు, దాని మీద పెట్టిరు. ఏవి కూడా నిరూపించలేదు. ఇలా ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఎటువంటి నిరూపణ కాలేదు. ఇలా ఫార్ములా ఈ మీద ఈ 50 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ అయింది, దాని మీద అది స్కామ్ అని చెప్పేసి అంటున్నాడు. మరి పంపించిన అని కేటీఆర్ గారు చెప్తున్నారు, పంపించిన డబ్బులు కూడా అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడ కేసు ఏముంది? ఇక్కడ జరిగిన గల్లంతి ఏమని? పైసలు వీళ్ళు పంపించారు, అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఫాల్ట్ కేసు, కుట్రపూరితమైన కేసు. బీఆర్ఎస్లో ఒక బలమైన ప్రజానాయకుడు ప్రజల గురించి కొట్లాడుతున్నాడు. మీరు చేసే 6 గ్యారంటీల మోసపూరిత కుట్రపూరిత కక్షపూరిత ఏవైతే మీరు హామీలు ఇచ్చినరో వాటి గురించి బలంగా కొట్లాడుతున్నాడు. ప్రజా గొంతుకై ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాడు. ఇలా కేటీఆర్ గారిని ఎదుర్కోలేక ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెట్టి లోపల పెట్టాలి, అప్పుడు బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలి, బీఆర్ఎస్ కార్యకర్తలకు బలం లేకుండా చేయాలని ఏదో కుట్ర బన్నుతున్నాడు. కానీ ఒక్క కేటీఆర్ని ఇస్తే 1,00,000 కేటీఆర్లు పుట్టుకొస్తారు. ఇలా ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు ఫండమెంటల్ రైట్ను కాల రాస్తున్నాడు కేటీఆర్ గారు? సామాన్య పౌరుని లెక్క హాజరవడానికి వేయండు, లాయర్లను వెంట పెట్టుకుని వేయండు. మరి నీకు ఎందుకు భయం? నువ్వెందుకు లాయర్లను అలో చేయలేదు? నిజంగా ప్రతి పౌరుని హక్కు నువ్వు ఎట్లా కాల రాస్తావు? ఇది కాల రాసే హక్కు పోలీసులకు కూడా లేదు. మరి మీరంతా ఎందుకు అట్లా చేస్తున్నారు? ఆయన నిజంగానే వచ్చిండు, మీరు విచారణకు పిలిచిండు, ఆయన వచ్చిండు, మీరే కదా రానియకుండా చేసిండ్రు. మళ్ళీ కేటీఆర్ గారు వస్తలేరని మళ్ళీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు. ఇదంతా కూడా చాలా రాంగ్. ప్రజలకు అర్థమైంది నువ్వు ఏం చేయాలనుకొని వచ్చినావో, ఏం చేస్తున్నావో ప్రజలకు అర్థమైంది. నువ్వు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు? సంవత్సరం అయినా కూడా నువ్వు రాష్ట్రంలో చేసింది సున్నా. ఇక మీదట కూడా నువ్వేం చేయలేవని అర్థమైంది. కాబట్టి నీ డైవర్షన్ పాలిటిక్స్ ఆపేసి ఇలా ప్రజలకు నువ్వేం చేస్తావో చెప్పు. నిన్ను ఇలా క్వశ్చన్ చేస్తున్నాడు, నిన్ను ఇలా లగచర్ల ఇష్యూ గురించి క్వశ్చన్ చేసిండు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి క్వశ్చన్ చేస్తున్నాడు. ఇలా కేటీఆర్ గారు వాళ్ళకు మేకై కూర్చున్నాడు. కాబట్టి ఇలా కేటీఆర్ గారిని లోపల ఎలా పన్నాగం పన్నెండు. కానీ రైతులు కానీ, ప్రజలు కానీ, సామాన్య పౌరులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, సబ్బండ వర్గాలు కేటీఆర్ దిక్కున్నాయి. రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలబెట్టిన ఘనత కేటీఆర్ గారికి ఉంది. నువ్వు వచ్చిన సంవత్సరంలోనే 10 ఏళ్ల విధ్వంసం చేసినావు. కేటీఆర్ గారు ఇలా హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిండు. ఐటీ అంటే ఐటీకి స్థానం అంటే ఇలా హైదరాబాద్ అయింది. ఎక్కడెక్కడికో వలస వెళ్ళిన ఐటీ ఉద్యోగులు ఇలా హైదరాబాద్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకుంటుంటే అది కేవలం కేటీఆర్ గారు ఘనత. ఫార్ములా ఈ రేసింగ్ వల్ల ఇలా హైదరాబాద్ ఘనత ప్రపంచ దేశాలకు పోయింది. నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ సీజన్ 10 కూడా పెట్టాలి, హైదరాబాద్కి గొప్ప పేరు రావాలన్న ఉద్దేశంతోనే చేసిండు ఆయన. అంటే ఇప్పుడు అంత మంచి పేరు తీసుకురావాలి, తెలంగాణకు ఒక మంచి తెలంగాణ ఖ్యాతిని పెంచాలనుకున్న ఐడియాలజీని మరి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదు? మళ్ళా తర్వాత ఎందుకు పెట్టలేకపోయిందంటే ఏం చెప్తారు? ఆయనకు చేయడం రావట్లేదు, పరిపాలించడం చేత కావట్లేదు. సంవత్సరమైన పాలన మీద పట్టు రాలేదు. ప్రజా సమస్యల మీద ఆయనకు ఎట్లాంటి విఘ్నత లేదు. ప్రజలంటే గౌరవం లేదు. ఆయన ఎంతసేపు ఢిల్లీ పెద్దల్ని మెప్పించుకోవాలి, రాష్ట్ర సంపదను తీసుకుపోయి ఢిల్లీ పెద్దల కాళ్ళల్లో పెట్టాలి. కాళ్ళకు మడుగులొత్తుతున్నాడు, అడుగులకు మడుగులొత్తుతున్నాడు. కాబట్టి కేటీఆర్ గారు ఏం చేసినా రాష్ట్ర ప్రతిష్టను పెంచేటట్టు ఉండే, ఈయన ఏం చేసినా రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా కేటీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి దాన్ని కూడా రద్దు చేసిండు. ఇలా చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయంటే అర్థం ఏంటి? ఇలా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలకు ఆయన పులి స్టాప్ పెడుతున్నాడు. కాబట్టి ఆయనకు పాలన చేయడం చేత కావట్లేదు. అదన్నా చెప్పి తప్పుకోండి, అట్లీస్ట్ ప్రజలన్నా బాగుపడతారు కదా. మీకు సంవత్సరమైనా ఇంకా పాలన మీద పట్టు రాలేదంటే మీరు ఫెయిల్ అయినరు. మీరు ఫెయిల్ అయ్యి ఇలా ప్రజాదారణ ఉన్న నాయకుడిని జైల్లో పెడతామంటే ఎట్లా అండి? ప్రజలు ఊరుకుంటారా? ముఖ్యంగా ఇప్పుడు 15,000 రైతు భరోసా ఏదైతే ఉందో ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్తున్నాడు ఒక సంవత్సరం తర్వాత. అది కూడా మరి ఎట్లా చూడొచ్చు దీన్ని? నిజంగానే 12,000 ఇప్పటికైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇది కూడా 10,000 లాగానే ఇప్పుడు 15,000 లాగానే చేస్తారనుకోవచ్చు. మరి ఎలక్షన్ టైంలో ఎందుకు పెంచిస్తా అన్నాడు? ఎందుకు మభ్య పెట్టిండు? ఎందుకు మాయ మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నాడు? మరి ఎందుకు మళ్ళీ దాన్ని తగ్గిస్తున్నాడు? ఇప్పుడు పోనీ ఆ తగ్గించిందనే ఇస్తాడా? ఇన్ టైంలో ఇస్తాడా? పోనీ కేసీఆర్ గారు ఎంత ఇచ్చిండ్రో ఇచ్చిన కాడికి ఇన్ టైంలో ఇచ్చిండు. మరి ఈయన సరే 15,000 కాదు 12,000 అంటాడు. మరి అవన్నీ ఇచ్చి చూపించు కదా. అవి కూడా కేవలం ఎవరైతే పంట చేస్తారో, ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకే అని చెప్తున్నారు. ఇక అదే చెప్తున్నాడు, అన్ని కోతలు పెడుతున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డులో కోత పెట్టిండు, అన్ని స్కీమ్లలో కోత పెట్టిండు. ప్రతి ఒక్క ఆయన చేసే ప్రతి పథకం కూడా ఒక నలుగురికి లబ్ధి పొందుతున్నాయి కానీ రాష్ట్ర ప్రజలకు వస్తలేవు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈయన మాయ మాటలు, ఈయన చెప్పిన పథకాలు ఇస్తారని. పాపం
పేద ప్రజలు అణగారిన వర్గాలకు ఏదో చేస్తాడని ఆశిస్తే ఉన్న ఇండ్లు కూడా కూలగొట్టాయి. ఇల్లు లేని పేద ప్రజలకు ఏదో కట్టిస్తాడు, ఈయన వచ్చి ఏదో అభయహస్తం ఇస్తా అన్నాడు, ఏదో మార్పు అన్నాడని ప్రజలు తీసుకొస్తే ఉన్న ఇండ్లను కూడా ఆయన కూలనే కొట్టాయి. ఆయన ఏం చేసిండు? కేసీఆర్ గారు మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించాయి. మరి నువ్వు హైడ్రా కూల్చివేతలకు ఇలా ఏం దిక్కైనాయి? కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లే దిక్కాయి. నువ్వు కూలగొట్టిన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. ఎవరు ఇస్తున్నావు? కేసీఆర్ గారు కట్టినే ఇస్తున్నావు కదా. నువ్వు సంవత్సరంలో ఒక ఇటుకన్న పెట్టినవా? ఒక కట్టడం అన్న కట్టినవా? ఒక హాస్పిటల్ కట్టినవా? ఒక మెడికల్ కాలేజ్ కట్టినవా? ఒక గురుకులం కట్టినవా? మరి రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు? రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క విధ్వంసానికి కేవలం రేవంత్ రెడ్డి గారే కారణం. కాబట్టి బీఆర్ఎస్లో బలమైన నాయకుని గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ చర్యలు చేస్తున్నాడు. కానీ రాష్ట్ర ప్రజలు గుర్తించారు, ఈ కుట్రలను ఛేదించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. నిజంగా ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ కార్యాచరణ? డెఫినెట్గా మేము ప్రజల్లో ఉంటాము. వాళ్ళు చెప్పిన ఫేక్ గ్యారంటీలు ఏవైతే ఉన్నామో వాటి కోసం కొట్లాడతాం. మా నాయకుడు చెప్పిండు, మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు, ఒక్కసారి కాదు 100 సార్లు అయినా పోతా ప్రజల కోసం అని అన్నాడు. మెంటల్గా మేము అంతా రెడీగా ఉన్నాం, మేము ప్రజల కోసం ఉన్నాం. మేము ఆనాడు ఎప్పుడైతే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లయితే కొట్లాడినామో ఇప్పుడు ఆపోజిషన్లో కూడా అట్లనే కొట్లాడుతున్నాం ప్రజల కోసం. కాబట్టి ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకి పోతాం, అది ఇబ్బందే కాదు. మేము ప్రజల కోసం కొట్లాడతాము. నువ్వు ఏదైతే అబద్ధాల హామీలు ఇచ్చినామో మేము వాటి మీద దృష్టి పెడతాం. కేటీఆర్ గారి సంగతి కేటీఆర్ గారే చూసుకుంటారు. డెఫినెట్గా మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం కొట్లాడతాం. ఒక్క కేటీఆర్ని అరెస్ట్ చేస్తే 100 కేటీఆర్, లక్షల కోట్ల కేటీఆర్లు పుట్టుకొస్తారు రాష్ట్రంలో. ఇలా రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కోడై కూస్తుంది. ఇలా సంవత్సరంలోనే 10 ఏళ్ళ విధ్వంసం జరిగింది. దాని మీద దృష్టి పెట్టక నువ్వు ఎంతసేపు ప్రతీకారం తెచ్చుకుంటావు? ఎవరికి నువ్వు గద్దెకెక్కింది ఎందుకు? నీ సొంత ప్రతీకార చర్యల్లో భాగంగా వచ్చినావు. నువ్వు రాష్ట్ర ప్రజల గురించి నీకు అవసరం లేదా? రాష్ట్రంలో ఇంత రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, సబ్బండ వర్గాలు ఇలా అఘోరిస్తుంటే నువ్వు పైశాచిక ఆనందం పొందుతున్నావు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి కాదు. ప్రజలంతా కూడా చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు.